అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డోర్ టు డోర్ ప్రోగ్రాంలో రెండవ రోజుగా మదనపల్లిలోని 20వ వార్డులో మేము ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి సూచన మేరకు మదనపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి షాజహాన్ బాషా అన్న గారి ఆధ్వర్యంలో మా మదనపల్లి 20వ వార్డు అయినటువంటి మా వార్డు నందు ఈరోజు టౌన్ అధ్యక్షులు చింటూ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజన్న గారు, అలాగే డైరెక్టర్ అయినటువంటి కానన్న గారు ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారు కానన్న గారు, మా అన్నగారు ఆధ్వర్యంలో మా వార్డులోని క్లస్టర్ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్స్ ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎవరికి అందలేదు అని మేము అడిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడికి మేము వివరాలు అడిగి కనుక్కొని ప్రభుత్వ పథకాలన్నీ అందడానికి మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. మా వార్డుకు వచ్చేసినటువంటి వీళ్ళందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా వార్డులో మేము ప్రతి ఇంటిలోని సమస్యలన్నింటినీ కూడా మేము ఇలా ప్రింట్ చేయడం జరిగిందండి. ఇంటి పెద్ద పేరు, ఆ ఇంట్లో రేషన్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు డీటెయిల్స్, డోర్ నంబరు, మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, సభ్యత్వం కార్డు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని, రేషన్ కార్డు సమస్య ఉందా, పెన్షన్ సమస్య ఉందా, ఆ రేషన్ కార్డులో కూడా వాళ్ళు కార్డు ఏం మార్చుకోవాలి, పేరు మార్చుకోవాలా, లేదు కొత్త కార్డు కావాలా, లేదు ఇంకేమైనా సమస్య ఉందా అనేది మేము ఇక్కడ వివరాలు తీసుకుంటున్నాము. అలాగే పెన్షన్ కూడా ఆ ఇంట్లో వాళ్ళకి పెన్షన్ వస్తుందా, ఇంక రావాల్సిన వాళ్ళకి ఎవరికి ఉంది, వికలాంగుల పెన్షన్ కావాలా, లేదంటే ఇంకే కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవాలా అనే సమస్యలన్నింటినీ మేము రాసుకుంటున్నాము. అలాగే హౌసింగ్ సమస్యలు కూడా, వాళ్ళకి ఇదివరకు ఇల్లు ఇచ్చారా, అది ఏ ప్రాబ్లంలో ఉంది, లేదు ఇంకా కొత్తది ఏమైనా కావాలా, ఆ తర్వాత వాటిలో కూడా వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందా, లేదా వీధి లైట్ ప్రాబ్లం ఉందా, ఇంకేం ప్రాబ్లం ఉంది, ఇలాంటివన్నీ కూడా మేము తల్లికి వందనం గురించి అన్నీ కూడా మేము ప్రింట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని మేము ఇలా తీసుకోవడం జరుగుతుందండి.